హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్-సర్వీస్‌మెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇందులో తెలంగాణలో రిలీజ్ అయిన ఎస్ఐ పోస్టుల గురించి ఎవరెవరు అప్లికేబుల్ అండ్ అప్లై ఎలా చేయాలో సింపుల్గా షార్ట్ వేలో చెప్పేస్తా. ఫస్ట్ మనకు ఎస్ఐ పోస్ట్ ఎన్ని రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్లో? ఓన్లీ 6 రిలీజ్ చేశారు. మనం అప్లై చేయాలంటే మనకు ఎంఏ క్వాలిఫికేషన్ ఉండాలి, మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. అందులో కానిస్టేబుల్ అయితే ఇంటర్ ఉంటే సరిపోతుంది. ఎస్ఐకి గ్రాడ్యుయేషన్ ఉండాలి. సివిలియన్స్తో పోలిస్తే మనకు 2 minutes రన్నింగ్ ఎక్స్ట్రా ఉంటుంది. 1600 మీటర్ అంటే 4 rounds, 4 rounds 9 minutes 30 seconds మనం కంప్లీట్ చేయాలి. ఇది మనకు ఓన్లీ ఎక్స్-సర్వీస్‌మెన్కి ఇచ్చే బెనిఫిట్. మిగతా అన్ని సేమ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ అన్ని మిగతా అన్ని మనకు సివిలియన్స్ ఎంత చేస్తారో అంతే చేయాలి. ఇదొకటి మనకు బెనిఫిట్ ఇందులో. నెక్స్ట్ ఎగ్జామ్లో మనకు మెరిట్ని బట్టి ఎక్స్-సర్వీస్‌మెన్ ఉంటుంది. అది అప్పటి వరకు మనం చూడవచ్చు కాంపిటీషన్ ఎంత ఉందో, దాన్ని బట్టి మెరిట్ ఎంత వెళ్తుందో అని. నెక్స్ట్ ఇందులో మనం చూసుకుంటే 6 పోస్టులు ఇచ్చారు కదా, అది జోన్ వైజ్ ఇచ్చారండి. జోన్ అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. 5, 6 లేకపోతే 6, 7 డిస్ట్రిక్ట్ని కలిపి ఒక జోన్ చేశారు. అయితే మీ డిస్ట్రిక్ట్ ఎందులో వస్తుందో ఆ జోన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది ఇప్పుడు కాదండి, దీని తర్వాత ఇంకో అప్లికేషన్ ఇంప్పుడు ఉంటుంది. దీని తర్వాత మీన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయినాక ఇంకో అప్లికేషన్ ఇంప్పుడు ఉంటుంది. అందులో జోను, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్, ఏసీ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవన్నీ అడుగుతారు అన్నట్టు. అప్పుడు అప్లోడ్ చేయడం ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ బేసిక్ డేటా అప్లై చేయాలి, అంత తప్ప ఏం అప్లై చేయడం ఉండదు. ఫస్ట్ 6 పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం మనం. ఫస్ట్ మనం చూసినట్టయితే ఇందులో సివిల్లో మనకు 3 ఉన్నాయి అన్నట్టు. సివిల్లో మనకు ఓన్లీ 3 పోస్ట్ ఇచ్చారు. సివిల్లో ఎక్కడెక్కడ ఇచ్చారో ఫస్ట్ మనం చూద్దాం. కాళేశ్వరం జోన్లో ఒకటి, బాసర జోన్లో ఒకటి, రాజన్న సిరిసిల్ల వేములవాడలో ఒకటి, దాని తర్వాత ఎస్ఏఆర్ సిపిఎల్లో ఒకటి, అండ్ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్లో ఒకటి, అండ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ చార్మినార్లో ఒకటి. ఈ 6 పోస్ట్ టోటల్ మనకి ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో మనం చూద్దాం. మనం తెలంగాణ వెబ్సైట్ ఎంటర్ అయ్యాక మొబైల్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేశాక మనం లాగిన్ అవుతాం. ప్రతి ఎగ్జామ్స్తో దేనికి అప్లై చేసినా మనం ఏం చేస్తామంటే అందులో మనం ఫస్ట్ డేటా ఫిల్ చేసి లాస్ట్ పేమెంట్ ఇస్తాం. కానీ ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేయాలి. అక్కడ క్లియర్గా ఉంది, చెక్ బాక్స్లో చెక్ చేసుకోవాలి. ఎస్ఐ 1500, కానిస్టేబుల్ 1200. కానిస్టేబుల్కి ఎస్ఐకి వేరే వేరే అప్లికేషన్ కాదు, రెండింటికి పేమెంట్ చేసి ఒకటే అప్లికేషన్ రెండింటికి అప్లికేబుల్ అవుతుంది. ఈసారి ఇచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ 2 అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఏంటి అంటే బెనిఫిట్, ఈవెంట్స్ కూడా ఒకటే కౌంట్ అయిపోతాయి. మీరు కానిస్టేబుల్కు ఈవెంట్స్ ఒకవేళ క్వాలిఫై అయ్యారో అది ఆటోమేటిక్గా ఎస్ఐ కూడా అయిపోయినట్టే. ఒకవేళ ఎస్ఐ చేశారంటే నెట్కి పనికి వస్తుంది అన్నట్టు. ఎస్ఐ అండ్ సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ వేసామనుకోండి, ఎస్ఐకి 1500 చేశాక ఒక అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. అందులో మనం బేసిక్ డీటెయిల్స్, మన పేరు, అడ్రస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అవి ఎంటర్ చేస్తుంది. ఇందులో మనం మెయిన్ దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏంటి అంటే, ఒకటి ఫాదర్ నేమ్, మదర్ నేమ్ క్యాపిటల్ లెటర్స్ అడిగారు, అది చూసుకోవాలి, తొందరపడే చేయదు. ఇంకోటి ఫోటో, మిగిలిన అన్ని ఎగ్జామ్స్కి ఓన్లీ నార్మల్ ఫోటో అప్లోడ్ చేస్తారు. కానీ ఇందులో ఏంటంటే ఫోటో విత్ సిగ్నేచర్, ఫోటో కిందనే సిగ్నేచర్ చేసుకొని అది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మన ఎక్స్-సర్వీస్‌మెన్కి ఏంటి, ఎక్స్-సర్వీస్‌మెన్ కాదా అని అడిగితే అక్కడ ఎస్ అని చేసుడుతోనే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. అందులో మన ఆర్మీ నెంబరు, ఎప్పటి నుంచి ఇప్పుడు జాబ్ చేశారు అది అడుగుతుంది. దాని తర్వాత మనకు పీపీఓ అడుగుతుంది. ఇందులో పీపీఓ నెంబర్ ఎంట్రీ చేయాలి, ప్లస్ పీపీఓ ఒక సాఫ్ట్ కాపీ కూడా ఇందులో ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేశాక ఎవరైతే వితిన్ 1 year లోపు రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అక్కడ ఆప్షన్ వస్తుంది, వితిన్ 1 year రిటైర్ అవుతుంది. అది సెలెక్ట్ చేసుకుంటే మనకు పీపీఓ నెంబర్ అడగదు అన్నట్టు. ఇవి ఎంట్రీ చేసి మనం ఓకే చేయాలి. దాని తర్వాత ఫస్ట్ సింగిల్ ఫామ్ అన్నట్టు, ఈ సింగిల్ ఫామ్లోనే మన పని అంతా అయిపోయింది. నెక్స్ట్ స్కానర్ ఓపెన్ అవుతుంది. స్కానర్ మీన్స్ ఆధార్ అథెంటికేషన్ చేయమంటుంది. ఆధార్ అథెంటికేషన్ చేయాలంటే సివిలియన్స్కైనా మనకు వాళ్ళకైనా చాలా ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, అందులో స్కానర్ను మనం నార్మల్గా స్కాన్ చేయద్దు. మనం ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో లాగిన్ అయ్యి అందులో స్కానర్తో ఈ స్కానర్ను మనం స్కాన్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆధార్ యాప్ నుంచి ఈ డేటా తీసుకొని ఆధార్ అథెంటికేషన్ అవుతుంది. అయితే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఎవరి దగ్గర అయితే 4-5 years నుంచి కొందరు ఓల్డ్ మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే, లేటెస్ట్గా ఎవరి మొబైల్ ఉన్నా, మీ దరిదాపులో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఆ మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు లాగిన్ అయ్యి
అందులోంచి మీరు స్కాన్ చేస్తే అది వెంటనే ఆ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఫ్యూచర్లో మీరు గుర్తుంచుకోండి. ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో అప్పుడు ఇంకో అప్లికేషన్ ఇంపుట్ ఉంటుంది. అప్పుడు మనకు అన్ని సర్టిఫికేట్ ఎంట్రీ చేసి ఉంటుంది. మన క్యాస్ట్ కానీ, రెసిడెన్సీ కానీ, అన్ని సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మెనీ కానీ అన్నీ అప్పుడు ఎంట్రీ చేసి ఉంటుంది. అప్పటిదాకా నో ప్రాబ్లం అండి. కాబట్టి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మిగిలినవి ఉంటాయి అన్నట్టు. అందరికీ తెలిసిందే, ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళను పిఎంటీకి పిలుస్తారు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి. అందులో రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ అన్నీ ఉంటాయి. దాని తర్వాత అందులో కూడా క్వాలిఫై అయిన వాళ్ళని మెయిన్స్కి పిలుస్తారు. ఆ మెయిన్స్లో మెరిట్ని బట్టి మనకు వస్తాయి అన్నట్టు. మన ఎడ్యుకేషన్ గురించి చూసుకుంటే ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో ఏమేమి ఉంటాయని దాని గురించి నేను సింపుల్గా చెప్పేస్తున్నాను. మనకు ఇందులో జీకే అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏదైతే ఉందో అది మనం క్వాంటా అండ్ రీజనింగ్ అంటారు. అది టోటల్ కలిసి 100 మార్క్స్. అండ్ జీకేలో కరెంట్ అఫైర్స్, తెలంగాణ హిస్టరీ ఇది 100 మార్క్స్. ఈ 200 మార్క్స్ ఉంటుంది. అందులో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ మన ఎక్స్ సర్వీస్ మెన్కు ఎస్సీతో కలిపి అడిగారు. అంటే ఎస్సీ ఎస్టీతో ఎన్ని మార్క్స్ వస్తాయో అన్నీ రావాలని అడిగారు. అవి ఎంత అంటే 40%, అంటే 200కు 40 రావాలని అడిగారు. కానీ వాళ్ళు మెరిట్ ఒకవేళ చూస్తే అప్లై చేసిన పర్సన్స్ ఎక్కువ ఉంటాయి. మెరిట్ ప్రకారం తీస్తే మాత్రం ఎక్కువకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత అని మనం క్లియర్గా చెప్పలేము. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం చెప్పుకోగలుగుతాం. అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.